ఇటు పవన్ కళ్యాణ్ తరపున ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళు రామ్ చరణ్ ట్రోల్ చేస్తారు. ఇటు చిరంజీవి మెగా ఫ్యామిలీకి తరపున ఉన్న ఎవరు ఉన్నారో వాళ్ళు రామ్ చరణ్ ట్రోల్ చేస్తారు. రామ్ చరణ్ వ్యక్తిగతంగా ఒక నిజంగా చాలా మంచోడు. నిజంగా రాముడి గుణాలు ఎవరికైనా ఉన్నాయంటే రామ్ చరణ్కే ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, జాన్వీ కపూర్ని సినిమా చెప్పిండు 10 కోట్లు 20 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చిండు. మరి అప్పుడు ఏం చేసినావు? సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయి, నచ్చలే. అక్కడ తీస్తున్నప్పుడే నేను జగన్ రా పోయి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అని వెళ్ళిపోవచ్చు కదా. ఈ సినిమా అంతా వచ్చిన తర్వాత ఇది జాన్వీ కపూర్ కూడా కాదు, ఇక్కడ రామ్ చరణ్ని తొక్కాలి, పెద్ద సినిమాని తొక్కాలి. పెద్ద సినిమాలో ఇప్పుడు నిజంగా ఇప్పుడు జాన్వీ కపూర్ ఆ సీన్లు కావాలి, బుచ్చిబాబుకి ఆ సీన్లు కావాలి, ఆ సినిమాలో సీన్లు ఉండాలి. తెలుగు ఆడియన్స్ అయ్యే చూస్తారు, మగవాళ్ళు అదే కోరుకుంటారు అన్నప్పుడు పుష్పాలో తీసినాం కదా, పుష్పాలో తీయలేదా? మన యానిమల్లో ఎంత ఘోరంగా చూపించిండు, దీప్తి తిమ్మిరి ఎంత ఘోరంగా చూపించిండు. అప్పుడు లేని విష ప్రచారం ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అంటేనే ఇక ఎక్కడ ఇప్పటి వరకు బోల్డ్ సీన్ తెలుగు ఇండస్ట్రీలోనే తీయలేదు. మన బాలకృష్ణ డిమ్కి అని అదే కొడతాడుగా అమ్మాయిని. మరి అంతకంటే బోల్డ్ సీన్లు ఇప్పుడు ఏమున్నాయి? జస్ట్ ఇట్లా చూపించిండు, ముద్దు పెడతా అన్నాడు. దానికి ఇప్పుడు బుచ్చిబాబు భయపడే విధంగా ట్రోలింగ్ చేశారు. ఎందుకు రామ్ చరణ్ మూవీని అంతగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రామ్ చరణ్ కంటే రామ్ చరణ్ బంధువులు, ఆయన ఉన్న మెగా ఫ్యామిలీ, ఆయనకున్న ఆ ప్లేసు ఆయనకు చాలా నెగిటివ్. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ తరపున ఎవరైతే ఆపోజిట్ ఉంటారో వాళ్ళు రామ్ చరణ్ ట్రోల్ చేస్తారు. ఇటు చిరంజీవి మెగా ఫ్యామిలీకి తరపున ఉన్న ఎవరు ఉన్నారో వాళ్ళు రామ్ చరణ్ ట్రోల్ చేస్తారు. ఇటు పక్కనే ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ని కచ్చగడతారు. ఎందుకంటే ఎదిగేవాడి మీదే పండ్లన్న చెత్తకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎదిగేవాడినే కొడతా ఉంటారు. సో అట్లా రామ్ చరణ్ వ్యక్తిగతంగా ఒక నిజంగా చాలా మంచోడు. నిజంగా రాముడి గుణాలు ఎవరికైనా ఉన్నాయంటే రామ్ చరణ్కే ఉన్నాయి, అంత మంచోడు. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూనే ఉంటాం అయ్యప్ప మాల కానీ, దేవుడి మాలలు కానీ, ఇంకోటి ఆయన ఆంజనేయ స్వామి మాల కానీ, దేవుడి మాలలు కానీ, అయ్యప్ప స్వామి మాల కానీ, అది కాకుండా అది కాకుండా ఆయన హెల్పింగ్ నేచర్లో కూడా అపోలోలో చాలామందికి చేపించిండు, ఆపరేషన్లు కానీ అన్నీ చేపించిండు. అది కాకుండా ఆయన మెగా ఫ్యామిలీ, ఆయన వాళ్ళ నాన్న చిరంజీవి, పక్కన బాబాయ్ పవన్ కళ్యాణ్, అంత రేంజ్ ఉండి కూడా ఆయన అణిగి ఉంటాడు, ఒదిగి ఉంటాడు. జాన్వీ కపూర్ బోల్డ్ సీన్లు అంట. మరి పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసేది. మరి అల్లు అర్జున్ పుష్పలో ఎక్కడ కళ్ళు ఆడబెట్టుకున్నారా మీరు? సమంత అప్పటిదాకా శిరోమణి లెక్క ఉండేది. ఆ సినిమాలో మొత్తం బోల్డ్గా చూపిలేదా? మరి అప్పుడు మాట్లాడలేదేంది? ఎన్ని సినిమాలు, ఎన్ని తెలుగులో అసలు ఏ బూత్ ఇప్పటి వరకు అలాంటి రొమాంటిక్ సినిమానే రానట్టు ట్రోల్ చేస్తున్నారు. మరి నిజంగా జాన్వీ కపూర్ కానీ మరి ఇలాంటి సీన్లు ఉన్నప్పుడు 20 కోట్లు 30 కోట్లు ఎందుకు తీసుకున్నప్పుడు మరి తీసుకున్నాడు కాబట్టి ఆ 20 కోట్లకు న్యాయం చేయాలి. కానీ తెలుగు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి చూపించిండు. అందరు కళ్ళు మూసుకున్నారా? యూత్ అంతా సినిమా చూపించారు, అయ్యో ఘోరం ఏం చూపిస్తున్నాడు, ఏముందాడ అసలు ఏం లేదు. ఆడ నడుం షార్ట్స్ పెడతాడు భయ్, నడుం షార్ట్స్ ఉండాలి ఇక్కడ, తెలుగు ఆడియన్స్కి కావాలి. వెళ్ళిపో, నువ్వు చెయ్యకు. దీప్తి తిరిమిని తెచ్చుకుంటారు, వేరే వాళ్ళని తెచ్చుకుంటారు, 100 మంది హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళని తెచ్చుకుంటారు. ఇప్పుడు బుచ్చిబాబు భయపడ్డాడు. నిజంగా సెకండ్ సినిమా కాబట్టి నా మీద సెకండ్ సినిమాకి భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నేను ఆ పరిస్థితి ఏం కావాలి, రేపు పొద్దున్న నా ఫ్యూచర్ ఉన్నదని బుచ్చిబాబు భయపడి రామ్ చరణ్ రిక్వెస్ట్ చేసుకుంటే సరే నీ ఇష్టం, ఇక మనకైతే హిట్ కొట్టింది, సరే ట్రోలింగ్ చేసుకుంటున్నారు. అది మొత్తం రామ్ చరణ్కి ఆపోజిట్గా ట్రోలింగ్ చేస్తున్నారు. బుచ్చిబాబు ఎందుకు బలి కావాలని వదిలేసిండు.